హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ సైజ్ బ్లౌజ్కి బ్లౌజ్ లెంత్ మరియు హ్యాండ్ లెంత్ని బేస్ చేసుకొని మనం లైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. హ్యాండ్ లెంత్ అనేది షార్ట్ అయితే లైనింగ్ క్లాత్ అనేది 1 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది 14 ఇంచెస్, హ్యాండ్ లెంత్ అనేది 10 ఇంచెస్ కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది 120 సెంటీమీటర్ తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని వాటిల్లో జాడించి ఐరన్ చేసిన తర్వాత క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ మార్కింగ్ అనేది కూడా కరెక్ట్గా చేసుకోవాలి. ఏమాత్రం ఇలా క్రాస్గా పెట్టేసి లైన్ మార్క్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ ఎత్తుకున్నట్టు వచ్చేస్తుంది. ఈ లైన్ మార్కింగ్ కూడా స్ట్రైట్గా వచ్చిందా లేదా మనకి కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అంటే ఈ స్కేల్ని యూజ్ చేసి మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లైన్ని ఇక్కడ ఇలా పెట్టేసాము అంటే ఇక్కడ ఈ లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది మనకి. ఇలా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి అంటే 15 ఇంచెస్. టేప్ని 15 దగ్గర ఇలా పెట్టుకొని ఈ లైన్ దగ్గర 15 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసము ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే లైన్ డ్రా చేస్తామో అక్కడ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ని బేస్ చేసుకొని మనం షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది 9.5 ఇంచ్, ఫ్రంట్ నెక్ అనేది 7.5 ఇంచ్. అందుకనేసి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోకూడదు, దాన్ని తగ్గించి తీసుకోవాలి. అప్పుడే మనకి షోల్డర్ జారిపోకుండా కట్ ఫిట్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్ని బేస్ చేసుకొని షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అనేది టాప్ కార్డ్స్లో డిస్ప్లే చేస్తాను లేదా లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఈ 42 సైజ్ బ్లౌజ్కి ఈ బ్యాక్ నెక్ 9.5 కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకోవాలి. అంటే టోటల్ 12 ఇంచెస్ తీసుకుంటాము, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్, అప్పర్ చెస్ట్ రౌండ్, మిడిల్ చెస్ట్ రౌండ్ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ అప్పర్ చెస్ట్ రౌండ్ అనేది 42 ఇంచెస్, మిడిల్ చెస్ట్ రౌండ్ అనేది 44 ఇంచెస్. కాబట్టి ఇక్కడ మనం ఈ లైన్ దగ్గర అప్పర్ చెస్ట్ రౌండ్ని మార్క్ చేసుకుంటాము. ఇక్కడ అప్పర్ చెస్ట్ రౌండ్ అనేది 42 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 10.5 ఇంచ్. టేప్ని 10.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని బ్లౌజెస్కి 1 ఇంచ్ మాత్రమే పైకి ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ మాత్రం 1.5 ఇంచ్ ఎందుకు ఇలా పైకి మార్క్ చేసాము అంటే ఇక్కడ గ్యాప్ అనేది చూడండి చాలా ఎక్కువ ఉంది. అందుకనేసి మనము జస్ట్ 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసి రౌండ్ తిప్పితే కరెక్ట్గా రాదు. అందుకనేసి 1.5 ఇంచ్కి పైకి మార్క్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ షేప్ అనేది కూడా మనము ఇలా డ్రా చేసుకోవచ్చు లేదా ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 36 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకోవాలి అంటే 9 ఇంచెస్. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి అంటే 10 ఇంచెస్. టేప్ని 10 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ డాట్స్ యొక్క విడ్త్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్, అప్పర్ చెస్ట్ రౌండ్ అనేది 42 ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఈ డాట్స్ యొక్క విడ్త్ అనేది 4.2 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. డాట్స్ యొక్క లెంత్ అనేది 4 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి.
మనం డాట్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ యువతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఈ ఖర్చుల వైపు ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఈ ఖర్చుల దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకుంటే షోల్డర్ జారిపోతుంది అని భయం ఏం అక్కర్లేదు. ఎందుకంటే ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటే షోల్డర్ అనేది జారిపోదు, కట్ ఫిట్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాక బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి 9.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్కేల్ని యూజ్ చేసి కూడా నెక్ రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇది ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఫస్ట్ అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ నెక్ కదా, ఇక్కడ ఈ లైన్ అనేది ఇలా పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం కదా, అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. దీన్ని మాత్రం ఖచ్చితంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది 7.5 ఇంచ్. టేప్ని 7.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ కాబట్టి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ వైపు క్రాసులు తీసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాసులు మార్క్ చేసుకోవాలి. ఈ క్రాసులు తీయటం కూడా ఈ లైన్ దగ్గరికి ఎండ్ చేసేసుకోవాలి. ఈ ఖర్చుల దగ్గర క్రాసులు తీయకూడదు. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. దీని బాడీ మీదైనా కొలుచుకోవచ్చు లేదా ఫార్ములాని అప్లై చేసి కూడా మార్క్ చేసుకోవచ్చు. చెస్ట్ పాయింట్ లేదా అపెక్స్ పాయింట్ అని కూడా అంటారు. ఇక్కడ అప్పర్ చెస్ట్ రౌండ్ 42, మిడిల్ చెస్ట్ రౌండ్ 44. ఇక్కడ మనం ఫార్ములా దేనికి అప్లై చేయాలి అంటే అప్పర్ చెస్ట్ రౌండ్కి ఫార్ములాని అప్లై చేసుకోవాలి, మిడిల్ చెస్ట్ రౌండ్కి ఫార్ములాని అప్లై చేయకూడదు. ఇక్కడ అప్పర్ చెస్ట్ రౌండ్ 42 కాబట్టి దాన్ని బై 4 చేసుకొని దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. 42/4 అంటే 10.5 ఇంచ్. దానికి 1.5 ఇంచ్ని యాడ్ చేసుకుంటే 12 ఇంచెస్. టేప్ని ఈ షోల్డర్ దగ్గర నుంచి 12 దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి డౌన్కి 3 ఇంచెస్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే బ్యాక్ యొక్క లెంత్ అనేది ఎంతైతే ఉందో మనకి ఫ్రంట్ యొక్క లెంత్ అనేది కూడా అంతే వచ్చేస్తుంది ఫార్ములాని అప్లై చేసుకుంటే. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ యొక్క డాట్స్ యొక్క విడ్త్ అనేది ఎక్కడికి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ 42 కాబట్టి దాన్ని బై 10 చేసుకోవాలి. అంటే 4.25. ఈ 4.25 దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటువైపున ఉక్సుల పట్టి కాజాల పట్టి వస్తుంది కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇటువైపున 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇటువైపున 2.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఈ షేప్ అనేది కూడా ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఇలా క్రాస్ తీయకూడదు. ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ చెస్ట్ రౌండ్ అనేది 44 కాబట్టి దీన్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే 44/4 చేసుకుంటే 11 ఇంచెస్ కదా. అంటే ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకుంటే మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ అయ్యింది ఈ లూజ్ అనేది. ఈ 1/2 ఇంచ్ దగ్గరికి మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే ఈ షేప్ అనేది ఇక్కడికి రావాలి, ఈ లైన్ దగ్గరికి కాదు. అవతలికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ అనేది ఇదనమాట. ఇక్కడ అప్పర్ చెస్ట్ రౌండ్ కి మిడిల్ చెస్ట్ రౌండ్ కి జస్ట్ 2 ఇంచెస్ తేడా కాబట్టి మనము ఇలా మార్క్ చేసుకోకుండా డైరెక్ట్ గా ముందు ఎలా మార్క్ చేసుకున్నామో అలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా కానీ మిడిల్ చెస్ట్ దగ్గర పట్టేయడం కానీ అలా ఏమీ ఉండదు. మరి ఎక్కువ తేడా ఉంటే అంటే అప్పర్ చెస్ట్ రౌండ్ కంటే మిడిల్ చెస్ట్ రౌండ్ ఒక 4 ఇంచెస్ దాకా తేడా ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్ని అంటే ఇక్కడ ఎలాగైతే ఎక్స్టెండ్ చేసుకున్నామో ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి కటింగ్ చేసుకుంటేనే మనకి కట్ ఫిట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ యొక్క మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ మార్కింగ్ అనేది తెలుసుకుందాము. ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఫ్రంట్ డాట్ యొక్క విత్ మార్క్ చేసుకున్న దగ్గరికి ఇలా మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా పట్టుకొని అంటే ఈ లైను ఈ పీస్ అనేది దీనికి ఇలా ఈక్వల్గా ఇలా పెట్టుకొని ఇలా అనుకున్నాము అంటే మనకి లైన్ ఏర్పడుతుంది. ఇక్కడ ఫ్రంట్ యొక్క డాట్స్ కోసము దేనికైనా సరే 1 ఇంచ్ మాత్రమే పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పాను. కానీ ఇక్కడ 1.25 పట్టుకోవాలి. 1 ఇంచ్ కాకుండా 1.25కి ఇలా మార్క్ చేసుకోవాలి. పైకి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టినాము అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకు మనం ఇలా 1.25 పట్టుకున్నాము అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ రౌండ్ కంటే ఈ మిడిల్ చెస్ట్ రౌండ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకున్నాము. అందుకనేసి ఇక్కడ 1 ఇంచ్ కాకుండా ఈ 1/2 ఇంచ్ని కవర్ చేయడం కోసము 1.25 ఇటువైపు 1.25 ఇటువైపుకి ఇలా డాట్స్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా ఇక్కడ 1/2 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అంటే 4 ఇంచెస్ వరకు అప్పర్ చెస్ట్ రౌండ్ కంటే మిడిల్ చెస్ట్ రౌండ్ అనేది 4 ఇంచెస్ వరకు ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఇది 1 ఇంచ్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు ఏంటి ఇక్కడ డాట్స్ యొక్క విత్ అనేది 1.25 కాకుండా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడికి 1.25 పెట్టుకున్నాం కదా, అలా కాకుండా 1.5 ఇంచ్ వరకు డాట్స్ యొక్క విత్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున ఉక్సులు పట్టి కాజా పట్టి కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ జస్ట్ ఒక 0.25 మాత్రమే పట్టుకొని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఈ కరువు దగ్గర ఈ సెంటర్లో ఇలా పట్టుకోవాలి. ఈ డాట్ మార్క్ దగ్గరికి ఇలా పట్టుకొని ఇలా అనుకుంటే మనకి లైన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కూడా జస్ట్ 0.25 మాత్రమే
డాట్స్ పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ని పట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిగిలిన ఈ క్లాత్ని యూజ్ చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీని కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇది 2 ఫోల్డ్స్ మీద ఉన్న క్లాత్. దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 4 ఫోల్డ్స్ వస్తుంది. ఇక్కడ లోపల వైపు లైనింగ్ అనేది లోపలికి ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాక హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్. దానికి ఖర్చుల కోసం జస్ట్ ఒక 1/2 ఇంచ్ని యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా పైకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది ఈ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 19 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 9.5 ఇంచ్. టేప్ని ఇక్కడ ఇలా పెట్టుకొని 9.5 ఇంచ్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్లు కటింగ్ చేసుకున్నది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని యూజ్ చేసి షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇటువైపు ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఉక్సుల పట్టి కాజాల పట్టి వైపు, ఇది ఖర్చుల వైపు. ఇటువైపు మనం ఈ మార్క్ చేసేటప్పుడు 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము. ఇటువైపు 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము. అందుకనేసి ఇక్కడ కూడా ఈ 3 ఇంచెస్కి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ యొక్క విడ్త్ అనేది 9 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 36 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 9 ఇంచెస్. 9 దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇటువైపున ఇక్కడ 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుల కోసము 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇలా స్ట్రైట్గానే లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రైట్గానే లైన్ మార్క్ చేసుకున్నాము. ఇక్కడ కూడా స్ట్రైట్గానే లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఎంత తీసుకున్నాము? 3 ఇంచెస్ పైకి తీసుకున్నాము. అందులో నుంచి 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక జస్ట్ 2.5 ఇంచ్ మాత్రమే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీని ఇలా 4 పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది. అది ఎలా అంటే మనం డాట్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేసుకుంటాము. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడికి, అంటే షేప్ ఇలా వస్తుంది. దీన్ని షేప్ బెల్ట్కి ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఈ రెండు కూడా ఇలా కరెక్ట్గా సరిపోతాయి. ఇలా ఏ బ్లౌజ్కైనా మనకి కరెక్ట్గా జాయింట్ అవుతుంది. షేప్ బెల్ట్ కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ రాదు, కరెక్ట్గా జాయింట్ అవుతుంది. హ్యాండ్స్కి మరియు నడుముకి పట్టీ వేయడం కోసము ఇలా స్ట్రైట్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీ కాజాల పట్టీ కోసము స్ట్రైట్ పీసెస్ 2 పీసెస్ కటింగ్ చేసుకోవాలి. నెక్కి నెక్ పీస్ వేయడం కోసము ఇలా 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని క్రాస్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నెక్ వైపు షేప్ అనేది కట్ చేయకూడదు. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసిన తర్వాతనే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ నెక్ వైపు క్లాత్ని కట్ చేయకూడదు. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. 42 సైజ్ బ్లౌజ్ అనే కాదు, 44 సైజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే చెస్ట్ రౌండ్ దగ్గర మనం ఏంటి ఇక్కడ 10.5 పెట్టాము. అంటే 42ని బై 4 చేసుకుంటే 10.5 వచ్చింది కాబట్టి ఇక్కడ 10.5 పెట్టాము. ఒకవేళ 44 సైజ్ అనుకోండి, 44/4 చేసుకుంటే 11 ఇంచెస్ కాబట్టి ఇక్కడ చెస్ట్ రౌండ్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకొని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటాము. 42కి ఏ విధంగా అయితే క్యాలిక్యులేషన్స్ చేస్తామో 44 సైజ్ బ్లౌజ్ కూడా అలాగే క్యాలిక్యులేషన్స్ చేసుకొని మార్క్ చేసుకుంటాము. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.